చేసట్లేదండి నేను ఇష్టం చేయలేదు ఇంకా ఓ క్లాస్ వెయిట్ చేస్తున్నా ఓకే 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 ఏం చూసారు ఇంకా టిఫిన్ చేసావా ఏం టిఫిన్ చేయకుండా డైలీ స్టూడెంట్ టిఫిన్ చేస్తాను అది చేయకుండా గోపల్ అమ్మాయి రాండి తెలుగు తీసేదాన్ని కూడా నమ్ముతారా నమ్ముతారు మీకు టైం ఎప్పుడు పెళ్ళి ఫోన్ చేయడం చేస్తావా కానీ నేను రేపు నువ్వునా రేపు వెళ్ళి 4 వస్తుంది పక్కన ఫాలో చేస్తాను ఇంకేం విశేషాలు రికార్డ్ చేసావమ్మా రికార్డ్ సరే అయిపోయింది వచ్చేస్తా కాఫా వచ్చి మాట్లాడతాను ఎస్ఐపి యూజరే కదా అంతే కదా మౌస్ కూడా తెచ్చేయకూడదా మౌస్ కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది అయితే మనకు ఒక్క నిమిషం నీకు ఒక మెథడ్ చూపించేసేస్తాను నిన్న మనము ప్రాజెక్ట్ సిస్టమ్స్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ ప్రాజెక్ట్ యూజింగ్ 2 methods కాపింగ్ ఫంక్షనాలిటీ కదా copying. So creation of a project using project planning board is a very simple method. The project planning board is basically called the scheduling environment in projects. The project manager will schedule the projects using project planning board. Using project planning board in order to know the times and schedules of the project. The project planning board is graphical format, graphical interface sort of a thing. Is also called as Gantt chart. Gantt chart. Also called as Gantt chart here. That is what is called the project planning board. Project planning board is basically graphical interface. Graphical interface. First start this one. Start this in the Welcome to project systems. Subject what we have taken here in production environment is material master bill of materials routing work centers. But here we are taking master data standard WBS standard network and material and the asset material to standard network. This is all the basic master data required. These are all the basic configuration data required. Okay, that is the required for output. Okay, that is output. This is the prerequisites, this is the configuration and the output. The result is project. అంటే ఇది కూడా ఆర్డర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సార్. ఏ ఆర్డర్ మీద? ఆర్డర్ అనేది నెట్వర్క్ మీద. సేల్స్ ఆర్డర్ మీద. సేల్స్ ఆర్డర్ yes, is the sales integration. Yes, sales are the last sales. Sales is the very important here. Now, we have created a projects. Yesterday we have created 2 projects. దీంట్లో చేసాం మనం దాంట్లో చేసాం. ఓకే 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 సరేలే ఓకే 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 సరే ఓకే క్రియేట్ ప్రాజెక్ట్ ఫస్ట్ టైం కదా టైం తీసుకుంటుంది రన్ చేస్తుంది ప్రాసెస్. ప్రాజెక్ట్ కోడ్ కి టైప్ ఓన్లీ ప్రొఫైల్ ఎవరైనా క్రియేట్ చేయాలి సార్. ప్రాజెక్ట్ టైప్ క్రియేట్ చేయాలి, ప్రాజెక్ట్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. కోడ్ అవసరం లేదు. కోడ్ అవసరం. కోడ్ యూజ్ చేసుకో, టైమింగ్ యూజ్ చేసుకో. నేను చెప్పే వరకు మళ్ళీ దాని గురించి ఎట్లా చెప్పాలి నేను చెప్తాను. ప్రాజెక్ట్ కోడ్ ఇంపార్టెన్స్ అంతా నీకు వస్తుంది. సో దిస్ బేసికలీ క్రియేషన్ ఆఫ్ ప్రాజెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2000 అనే ప్రొఫైల్ యూజ్ చేస్తా ఉండు. నేను చెప్పే వరకు ప్రొఫైల్ మార్చొద్దు, అది యూజ్ చేస్తా ఉండు. తర్వాత నేను చెప్తాను నేను మార్చాలనుకున్నాను. మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయడం అంతా ప్రొడక్షన్లోకి వెళ్ళి సేమ్ అంతేమ్మా. సేమ్ ఇక్కడ అక్కడ అంటే చేస్తాం ఇక్కడ. లేకపోతే ప్రాజెక్ట్ సిస్టమ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అది మీకు అది కూడా చూపిస్తాను చూడమ్మా ఇక్కడ. సో దిస్ బేసికలీ యు ఆర్ క్రియేటింగ్ ఏ ప్రాజెక్ట్ హియర్ యూజింగ్ ప్రాజెక్ట్ ప్లానింగ్ బోర్డ్కి వెళ్ళి ఇప్పుడు నోట్ టైప్ చేసిన తర్వాత దిస్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ప్రాజెక్ట్ ప్లానింగ్ బోర్డ్. ఏది ఇదన్నమాట. దిస్ ఈస్ బేసికలీ ప్రాజెక్ట్ ప్లానింగ్ బోర్డ్. ఓకే, జస్ట్ క్లిక్ ద ప్రాజెక్ట్ ప్లానింగ్ బోర్డ్.
So it will take you to the graphical tool, graphical format, which is called project planning board. It's exclusively a scheduling environment in projects. Exclusively scheduling environment in projects. కొద్దిగా జాగ్రత్తగా ఫ్రెష్ మాడిపోయినా నీకు మైండ్ కట్టకపోతే నాకు చెప్పు ఆగేస్తాను. అర్థమైందా? ఇది నీ లైఫ్లో మార్చే సబ్జెక్ట్. ఇది నీకు జీవితం, నువ్వు అమెరికా పోతున్నావు అంటే ప్రాజెక్ట్ సిస్టమ్స్ నీకుండే కమ్యూనికేషన్స్ నీ జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి మైండ్, ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ నాట్ క్లియర్, స్టాప్ మీ, అది స్టాప్ ద సెషన్, నెక్స్ట్ డే విల్ కంటిన్యూ. బికాస్ అంటే దీనికి కొంచెం మెథడ్ పెద్దది కావాలి. అంటే ఇట్స్ ఆల్ బిజినెస్ ఓరియంటెడ్ సినారియోస్ కాబట్టి ఐ నో యూ విల్ హ్యావ్ సమ్ ట్రబుల్ ఇన్ అండర్స్టాండింగ్, బట్ ఇట్ ఈస్ ఈజీ. డోంట్ వరీ అబౌట్ దట్. చూడమ్మా ఇప్పుడు, so you want to create a project from this project planning board, right? So this is the project planning board. Okay. This is called Gantt chart. This Gantt chart, graphical anamata. We can see the schedules here. So if you want to create a project using this fellow, select this fellow here and go to create here. Okay. Create button. See now what you want to create now underneath of it. You want to create a WBS element underneath of it, right? Yeah. So now already you have selected, just double click this one. So the moment you double click this fellow, automatically one more fellow will get added here. That is basically what is called a WBS element. Now see, WBS element at level 1 got added up. Understand? If you want, you can just go here and select this one and change the description of a WBS element here itself. Okay? Go and change the description of a WBS element here. This one you can say this is going to be, let us say for example, engineering. Okay, enter here. Now go back. So your creation of project may, here you got engineering component created. This is the way how you are going to create the project using project planning board. Okay, similarly the same way even you can create the networks and activities and all those stuff. We are going to study down the line when you come to that area. Okay. Okay, yes, you can just go here, go to project planning board, ఒకటి కాదు 100 క్రియేట్ చేయొచ్చు. ఓకే, now you want to create a WBS component of it, select this one, just to go and say create. Now double click this one, 1.1 has created. Now it is always because whenever you start creating the project coding with the T dash, it automatically adopts the project coding mass T dash 0000 dots. Okay. Understand my point? So that is the reason why you got this one. Project has been created now. See, one more WBS got created. This is exclusively the third method of creation of a project. Okay? Don't save this one unless it will upload the database. Now come out of it and we can just go and configure our assembly processing scenario. For assembly processing scenario, first thing first what you have to do now, you have to go and see the requirement class. SPRO, go inside, go to reference IMG, go to your project systems, go to your material, go to your control of consolidated production, go to your requirement classes. Your requirement class is always, remember, it is 212 is the requirement class. Requirement class is 212. One is standard. Requirement class is 212. Now select this one, 212, enter. When you see the requirement class 212, you will be seeing availability, requirement transfer, assembly type is 2 and order type is PS04. Okay. If you go here assembly type, you will be seeing production order, network order, or service order. Understand? That is the reason why we are selecting this 2 here. And we are telling to the system, the order type what I want to create is PS04. That is for projects. If you go and select PP, it is for production, PP. Though. If you select PP, it is for production. Okay. If you select PS, it is for project. Okay. Now we have selected that one. Now this requirement class is linked to requirement type. So now go and see requirement type here.
Requirement class is linked to requirement type. What is the requirement class and requirement type is KMPN is the C. Your requirement class is linked to requirement type KMPN. These are the standards, sir. Standard. Good. Pidese. ఎవరు చెప్పినా స్టాండ్ యూజ్ చేసినామని చెప్పాను, తప్పలేదు. Now go back, go to planning strategy. Planning strategy will be the ownership lies with production planning guys. Production people are the owners for planning strategy. Okay. So the planning strategy will be available in production. Go to production, go to your production planning, go to demand management, Monday, planned independent requirements, planning strategy, define strategy. Go to 85 is the planning strategy for you. 85 is the planning strategy. Go inside, see here. What is our requirement type? Our requirement type is KMPN. కానీ ఇక్కడ జడంపిఎన్ ఉంది, మార్చేసేదాన్ని. ఓకే, మన రిక్వైర్మెంట్ వచ్చి KMPN కాబట్టి మనం వచ్చి KMPN పెట్టుకుందాం. అండర్స్టాండ్? ఈ Z12 మన రిక్వైర్మెంట్ క్లాస్ ఎంత? 212. ఈ KMPN నుంచి ఆ 212 పిక్ చేస్తుంది సిస్టమ్. చూసావా? 212 పిక్ చేసింది. పిక్ చేసినప్పుడు దానికి సంబంధించినంత కూడా చేంజ్ అయిపోయింది. మనకు కావాల్సిన అవైలబిలిటీ చెక్ వచ్చింది, రిక్వైర్మెంట్ ట్రాన్స్ఫర్ వచ్చింది, అన్నీ వచ్చేసింది. నౌ సేవ్ యువర్. అర్థమవుతుందా? These are the settings you have to check before going to the assembly class. Understand? Now what you have to do now? Your data of configuration is consistent now. You have checked all the configuration now. Now go and start creating the master data. Okay? Now go back. Go to your project builder, project systems, basic data, templates, standard WBS, create. ఫస్ట్ మంది ఏంటి? స్టాండర్డ్ WBS. ఓకే, నౌ ఫస్ట్ నీకు ఎట్లా క్రియేట్ చేయాలో చూపించి మనం కాపీ చేసేది కూడా చూపిస్తాం. Now go here. Creation is simple. Now here for creation of a standard WBS, use elevator profile. ఎందుకు మనము ఎలివేటర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఎలివేటర్ ప్రొఫైల్ యూజ్ చేసుకో. టర్బైన్ గారు ఎలివేటర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సో హియర్ గివ్ నెంబర్ E-7860 అనే నెంబర్ ఇచ్చినావు, కొత్తది క్రియేట్ చేస్తున్నావు. టేక్ ద ప్రొఫైల్ యాజ్ ఎలివేటర్ ప్రొఫైల్ 1004 అనేది ఉంటుంది. ఇక్కడ 1004 తీసుకో, ఎంటర్ చేయి. యు ఆర్ క్రియేటింగ్ స్టాండర్డ్ WBS అంటే టెంప్లెట్ క్రియేట్ చేస్తున్నాం, అది చేస్తున్నాం మనం ఇక్కడ. సో ఇక్కడ now you can view this basically. I can say elevator, లేకపోతే we can say what is lift assembly. ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు? యు ఆర్ క్రియేటింగ్ what is lift assembly. Go to WBS element overview. ఓకే, సో ఇక్కడ మనము దానికి ప్రాజెక్ట్ డెఫినేషన్ మనం ఎట్లయితే క్రియేట్ చేస్తాం ఇక్కడ క్రియేట్ చేస్తాం. E-7860. This is basically I can say again what is lift assembly. అవునా? ఇక్కడ మనకు E-7860-1 E-7860 కానీ డాష్ ఆ ప్రాజెక్ట్ ప్రొఫైల్ ఎట్టుంటే అది పెట్టుకోవాలా, పెట్టుకోవచ్చు. -2 E-7860-3. This is I can say elevator, the mechanical engineering. This is elevator, electrical engineering, elevator assembly. Amma? So this is basically చూడు ఒకసారి హైరార్కీ చూసామంటే ఇవంతా కూడా ఎక్కడెక్కడో ఏవేలా గందరగోళంగా ఉంది. ఇట్ ఈస్ నాట్ ఇన్ హైరార్కికల్ స్ట్రక్చర్ లాగా లేదు, ఆగలాగా లేదు. కాబట్టి నౌ గో బ్యాక్ హియర్, సెలెక్ట్ దిస్ వన్, ఎడిట్ ఆబ్జెక్ట్, లెవెల్ డౌన్, సెకండ్ లెవెల్ పంపించాము. నౌ యూ జస్ట్ గో హియర్, now is the department. చేసుకోవచ్చు. Now go back here. Now
go to project definition here. Now this is not completely released stage. This is not completely released stage. So go on, edit, status, release. Completely released. Now save this one. Difference is completely released. అంటే ఇంకా యాక్టివ్ కాలేదు. Activation on the సో సేవ్ చేసేయచ్చు. అది క్రియేషన్ ఫ్రమ్ స్క్రాచ్. ఓకే, నౌ నేను సేవ్ చేయను దాన్ని, బ్యాక్ వచ్చేసి నో అని చెప్పు. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి మనము కాపీ నుంచి క్రియేట్ చేస్తాం. ఓకే, నౌ టేక్ హియర్ E-1004 నుంచి కాపీ చేస్తున్నాం మనం. స్టాండర్డ్ E-1004 నుంచి కాపీ చేస్తాం. ఇంతకుముందు ఏం చూపించడం నీకు స్క్రాచ్ నుంచి ఎట్లా క్రియేట్ చూపించాను, ఇప్పుడు వచ్చి కాపీ చేస్తున్నాం మనం. ఓకే, నౌ E-1004 ఇక్కడ ఏదైతే కాపీ చేస్తావో దానికి ఇవ్వాలి, ఏదైతే కొత్తది క్రియేట్ చేస్తావో దానికి ఇవ్వాలి. సో నౌ ఎంటర్ హియర్. ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ చేస్తున్నావా? So here now you can just go on view the name as what is Swift assembly. Same ఇంతకుముందు అట్లా చేసి, కాకపోతే ఇప్పుడు ఏం చేస్తావు, ఇక నువ్వు you are creating from copying functionality from where, from E-1004. అంటే మీ E-1004 కి అన్ని WBase elements కూడా in the numbering of E-1004 only. కానీ ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసి E-7860, so you have to convert that number from 1004 to 7860. So just go and click here. See, అన్ని కూడా 1004 లో ఉన్నాయి. So you have to go and replace this 1004 with your number 7860. Replace it. Then you have to include this one in hierarchy. So you are including this one into hierarchy. Structural hierarchy include చేస్తున్నాం. So when you include this one in hierarchy, you will have the structure like this. అర్థమైందా? Now go back here. Now change these numbers. Change these numbers names with English names. The German names ఉన్నాయి. This basically construction అంటే మెకానికల్ కన్స్ట్రక్షన్ అన్నమాట. మెకానికల్ కన్స్ట్రక్షన్. బిసఫ్ అంటే ఎలక్ట్రికల్ కన్స్ట్రక్షన్ జర్మన్లో. లైట్గా మోంటేజ్ అంటే అసెంబ్లీ అన్నమాట. మోంటేజ్ అంటే అసెంబ్లీ. ఓకే, సేమ్ లాగానే జస్ట్ గో హియర్. ఈజ్ నాట్ కంప్లీట్ రిలీజ్ స్టేజ్. గో అండ్ ఎడిట్, స్టేటస్, రిలీజ్ తీసుకో. నౌ సేవ్ యువర్. You have created your standard WBS element. First step is over. Okay, next is creation of standard network. అంతే కదా, నెక్స్ట్ ఈస్ క్రియేషన్ ఆఫ్ స్టాండర్డ్ నెట్వర్క్. కాబట్టి నౌ గో బ్యాక్, సేమ్ వేలో స్టాండర్డ్ నెట్వర్క్ క్రియేట్. ఇప్పుడు ఏం చేస్తామంటే స్టాండర్డ్ నెట్వర్క్ అంటే నీకు ఇంకా చెప్పలేదు కాబట్టి డైరెక్ట్ కాపీ నుంచి క్రియేట్ చేస్తాం. కాపీ చేద్దాం, ఒక స్టాండర్డ్ తీసుకుని కాపీ చేద్దాం. ఓకే, మళ్ళీ నీకు నెట్వర్క్ చెప్పేటప్పుడు చెప్తాను. టేక్ ప్రొఫైల్ యాజ్ ఎలివేటర్ మోడల్ గ్రూప్ 4. ఇక్కడ కొత్తది నువ్వు క్రియేట్ చేసేది ఏమి, సేమ్ నెంబర్ 7860. యు ఆర్ క్రియేటింగ్ ఎ న్యూ నెట్వర్క్. దిస్ ఈజ్ కాపీయింగ్ ఫ్రమ్. ఓకే, సో జస్ట్ సెలెక్ట్ కాపీ ఫ్రమ్. యు ఆర్ క్రియేటింగ్ ఫ్రమ్ కాపీయింగ్. ఆల్రెడీ ఉంది స్టాండర్డ్, అది దాన్ని కాపీ చేస్తున్నాం. కాపీ ఫ్రమ్ గివ్ హియర్ E-1004. లేదు, మనం ఏం చేస్తున్నాం, కాపీ చేస్తున్నాం కదమ్మా. 7860ని ఈ 1000 కాపీ అన్నాం కదా, క్రియేట్ యూజింగ్ కాపీ ఫంక్షన్. కాబట్టి ఆల్రెడీ ఉండేదాన్ని ఇస్తున్నాం. ఎక్కడైతే మనం E-1004 నెట్వర్క్ స్టాండర్డ్ WBS క్రియేట్ చేసామో కాపీ చేసి, అదేలాగా 1004 అనేది ఉంది ఆల్రెడీ సిస్టంలో. సార్ ఇక్కడ 7860 కదా 1000. ఇది ఒక నిమిషం, మీకు కన్ఫ్యూజన్ చూడు. స్టాండర్డ్ నెట్వర్క్ క్రియేట్. ఓకే, కొత్తది క్రియేట్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి, కాపీ ఫ్రమ్. అంతే, కాపీ ఫ్రమ్ మనం ఆల్రెడీ ఉండే దాంట్లో నుంచి. E-1004. అవునా? సో యు ఆర్ కాపీయింగ్ ఫ్రమ్. సో దిస్ బేసికలీ సెలెక్ట్ దిస్ నెట్వర్క్ యూసేజ్. దిస్ ఈజ్ బేసికలీ ఐ కెన్ చేంజ్ ద డిస్క్రిప్షన్ ఫ్రమ్ German. This is basically for, I can say, network. I can say okay. This is universal. It will be used by all departments, and always give the network status as released.
You give your standard WBS element here. ఏంది నువ్వు క్రియేట్ చేసిన ముందు exactly enter. So now standard network అంటే ఏం చెప్పా నీకు is nothing but list of operations, sequence of activities. అదే కదా మనం చెప్పింది. చూడు ఇక్కడ it is having all activities. ఈ యాక్టివిటీస్ ఒక ఇంపార్టెన్స్ అంతా నీకు చెప్తాను నేను. ఇవంతా కూడా మనం చదువుకుంటాం దీంట్లో. ఇక్కడ నీకు ఇది మాత్రం మారుస్తాం, మెకానికల్ కన్స్ట్రక్షన్ ఇక్కడ, అవునా? This is electrical construction. This is montage అంటే assembly. అంతేనా? ఇప్పుడు నీకు స్టాండర్డ్ నెట్వర్క్ రెడీ అయింది. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? ఓకే, నో ప్రాబ్లం, అది ఓకే. ఇప్పుడు నీకు ఏం కావాలి? చూసేంత యాక్టివిటీస్ అనమాట. దీన్ని ఏం చేయాలి ఇప్పుడు నువ్వు? 2A, స్టెప్ 2A ఏంది? యూ హ్యావ్ టు బ్రింగ్ దిస్ WBS and assign here. అంతే కదా, ఇంటిగ్రేషన్. సో గో టు టోటల్ సెక్షన్ హియర్. నౌ మనదేంది? దిస్ ఈస్ ద -1, అవునా? ఎలక్ట్రికల్ కన్స్ట్రక్షన్ వచ్చి వెరీ గుడ్ -2, వోల్టేజ్ వచ్చి -3, అవునా? అంతే కదా. సో నౌ సేవ్ దిస్ వన్, save this one, save this one, save this one. Hussein, Srikanth, chair same my class. Chair same. See here now. So this is what we are getting now. Standard network got updated. So here, having done this one, now what is the third step? Now we have completed 2A step here. What is the 2A step? Integration of your standard WBS and standard network. Then what is the other step we have to do now? Material master. Yeah, exactly. So you can take even material master also, the standard material master available in SAP. Ensure that that material master will have the planning strategy of 85, right? So go to MM01, enter. MM01, enter. You know how to create the material master from scratch. That's what we have been doing, right? So you can create E-7860. Okay, now go to industry secretaries, plant engineering construction here, change, because it's a construction company. Now take material type as finished product. Finished product. So copy from 1000 is the material. 1000. Take 1000 material. Okay, now you need to create a material master with what is the material master views? Sales views and MRP views. That's what it is, because the total process being triggered by sales has been transferred to production, right? So take these views, sales views and MRP views. Okay, take sales views and MRP views and just go and select organization levels here. Change the organization levels here. It is basically 1300 is the plant you have to select here. And here you have distribution channel you have to take as 10. Similarly here also you can take 1300 as the 1300, and here you can take 10. This is project systems, we have to use plant 1300. Okay. Not for the elevators or? Only for project systems use plant 1300. For production 1000. Okay, remember that point. Now just to go to default values here. Like this one. Now enter. So here now this one is basically I can say this is I can go this lift assembly. Okay, enter here. So we want to see only the information like, so here this item category group will be controlled by sales and distribution. So change this one to 8. Item category group you change it to 0008. You have to obtain this one from sales and distribution guys, because it's a sales information, right? Now go back. Now go to MRP here. See here, what is assembly processing here? Assembly processing eliminates the MRP planning stage, right? So that is the reason why MRP type we are flagging here ND. That means no plan, is not PD. What we usually take in production, we usually take PD means MRP, EX and 001. Do you remember? Yeah. Here we are taking ND, that means no planning, no MRP planning here. We are eliminating MRP planning stage.
Go to MRP2, MRP3, see 85. మనం ఎక్కడ తీసుకున్నాము 82 తీసుకున్నాము కదా. సో హియర్ we are taking 85 is the strategy group. Enter here, enter here. Now don't change anything now. Just keep enter, enter. Now save your. Default value is Just that is enough because you are copying from E-1000. Yeah. So don't need to do anything. Just keep copying it. So you got the material created now. After creating material, what is the other step you have to do now? Just go to assign material to the standard network. Now see here. This is basically network parameters from sales order. Go to CN08 transaction code. Just double click CN08 transaction code. CN08 is basically assigning of material to the standard network. Just to go and say create here. What is the material number we have created? E-7860 and order type is PS04. Yeah, PS04. Yeah, order type. This is the order type. And standard network is E-7860 and your network profile is 1004 and MRP controller I am telling the system to pick from material master and network profile దగ్గర 1004 standard తీసుకున్నాం అన్నమాట. E-7860 this is the standard WBSM we have created. Okay, now save your data. That you did almost all prerequisites and master data is over. Okay, now what is the thing you have to do now? You have to go and create sales order from sales in order to see the output. Yeah. Okay, now go to sales and distribution, sales order create. So order type you can take here PS1. Okay, in PP we have taken OR. Here we are taking PS1. U1000, U10, U00. Enter here. Give the customer here. You take customer as PS customer. That is 1600. మనం PP లో తీసుకున్నాం 1900 తీసుకున్నాం. గుర్తుందా? You can take here 1600. So take 1600 here. Give number, some number 001. Give the material as E-7860 order quantity 1. Understand? Now see the result here. The system will start reading the standard WBS and system will start reading the standard network and it will create project automatically in the background by eliminating the MRP planning stage. You can just go and see the project. So this is what is called an assembly class. Result should have important. You can see read standard WBS will come now. It reads standard network. Okay. So it is reading our standard network and it is reading the WBS element. Create PSR. Schedule the network. చేసిందా? మళ్ళీ ఇప్పుడు మెంబర్ అసైన్ చేస్తుంది. ఇప్పుడు స్పేస్ అలా వస్తుంది. సేల్స్ ఆఫ్ కూడా వస్తుంది స్పేస్ కనెక్షన్. సేల్స్ ఆఫ్ నెంబర్తో పాటే ప్రాజెక్ట్ నెంబర్ కూడా వస్తుంది. ఇన్కంప్లీట్ లాగా చూసుకోవచ్చు. సేమ్ అదే సేమ్ ఇంకేం కంప్లీట్. నా ఇప్పుడు చూడు ఇక్కడ లోపలికి వెళ్తే ఇక్కడ మనకు స్కెడ్యూల్ లైన్స్లో నిన్న ప్రొడక్షన్ ఆర్డర్ వచ్చింది, ఈరోజు నెట్వర్క్ వచ్చింది. ఇంతే దానికి అర్థమవుతా ఉంది. ఇప్పుడు నా జస్ట్ గో ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ పేరు వస్తుంది అన్నమాట. ఇక్కడ ప్రాజెక్ట్ నెంబర్ వస్తుంది. ఇంకా రాలేదు. ఇప్పుడు సేవ్ చేస్తే వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు సేవ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ నెంబర్ వస్తుంది. చూడు, జనరేట్ ప్రాజెక్ట్ నెంబర్ సో అండ్ సో నెంబర్ అని వస్తుంది అనమాట. జస్ట్ కీప్ అబ్జర్వింగ్ ఇట్, యూ విల్ గెట్ దట్ నెంబర్, ప్రాజెక్ట్ నెంబర్ హియర్. రీడ్ స్టాండర్డ్ WBS. జనరేట్ అయిపోయింది ప్రాజెక్ట్. చూసావా? E-187 అనేది జనరేట్ అయింది. చూడలేదు నువ్వు? చూపిస్తాను నీకు మళ్ళీ. చెక్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఇక్కడ వస్తుంది. ఆ ప్రాజెక్ట్ నెంబర్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. చెప్పేసింది E- చాలా ఫాస్ట్గా క్రియేట్ అయ్యింది ప్రాజెక్ట్.
కరెక్ట్గా సేవ్ అయిపోతే ఎర్రర్ వస్తే మెమరీ సరిగ్గా లేకపోతే కూడా ఎర్రర్ వచ్చేస్తుంది మనకు. దెర్ ఇస్ నో సఫిషియెంట్ మెమరీ టు స్టోర్ ద రిజల్ట్ అని చెప్పి సేవ్ అయిపోయిందంటే మనం ప్రాజెక్ట్ చూడవచ్చు. నోట్ చేసిన నెంబర్ 8167 చూడమ్మా 8167. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ చూపిస్తాను. 8167 ఇప్పుడు సేల్స్ డాక్యుమెంట్ చేంజ్ వెళ్తే చూసావా, దీనికి వెళ్తే డబుల్ క్లిక్ దిస్ వన్, గో టు అకౌంట్ అసైన్మెంట్. E-8167 is the project. సో ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇక్కడ సెషన్ CJ20 అని వెళ్ళి E-8167 అని ఇస్తానే సిస్టంలో ఉన్న ప్రాజెక్ట్. ఓకేనా? ఓకే, దిస్ ఈజ్ యువర్ ప్రాజెక్ట్. ఆటోమేటిక్గా క్రియేట్ అయిందన్నమాట. చూసావా? సో ఇక్కడ నుంచి ఇంకా నువ్వు దీని కాస్ట్ ప్లానింగ్ దీనంతా కూడా మళ్ళీ మనం స్టడీ చేద్దాం అన్నమాట. సో దిస్ ప్రాజెక్ట్ వాస్ గాట్ క్రియేటెడ్ బై యూజింగ్ అసెంబ్లీ ప్రాసెసింగ్. చూడు, సో దిస్ ప్రాజెక్ట్ గాట్ క్రియేటెడ్ బై యూజింగ్ ఫర్ ది సేల్స్ డాక్యుమెంట్ 8167 ఫర్ ది కస్టమర్. ది ప్రాజెక్ట్ వాస్ క్రియేటెడ్. బాగా ప్రాక్టీస్ చేయను, దీన్ని చూడకుండా చేయగలగాలి కాదు, చూడకుండా చెప్పే విధంగా తయారవ్వాలి. ఎట్లా నువ్వు స్క్రీన్ షాట్ చేసుకున్నావు బట్టి దాన్ని సేవ్ చేసుకోగలుగుతాను. ఇంకా